నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాయలసీమలో రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా తాడిపత్రి రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారుతున్నాయంటే రోజు రోజుకు ఒక టెన్షన్ ని పుట్టిస్తున్నాయి. ఇటు ఒకవైపు చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు చూసుకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వీరిద్దరి మధ్య రాజకీయాలైతే చాలా రసవత్తరంగా ఉంటాయి. ఒకరికొకరు సరితూగే విధంగా ఉన్నారని చెప్పొచ్చు ఈ రాజకీయంలో. మరి ముఖ్యంగా చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే తన స్వగ్రామమైనటువంటి తిమ్మంపల్లిలో ఉండడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతికి రానివ్వను అనే శబదం పట్టుకుని కూర్చున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వచ్చి ఇక తాడిపత్రిలో తన ఇంట్లోకి అడుగు పెట్టమనండి, నేను చేసేవి నేను చేస్తాను, న్యాయపరంగానే వెళ్తాను, అన్యాయంగా మాత్రం వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మీడియా సమక్షంలో సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడెప్పుడు వద్దామా అని ట్రై చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అడ్డు తగులుతూనే ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంటాయని, ఒక యుద్ధమే జరగవచ్చనే తీరుతో అయితే పోలీసులు ఇక పెద్దారెడ్డిని మోహరించడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే తాడిపత్రిలో చూసుకుంటే రికాలింగ్ చంద్రబాబు, వైసీపీ రికాలింగ్ చంద్రబాబు అనే మేనిఫెస్టోను అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో ఈ యొక్క మేనిఫెస్టోకి హాజరు కావాలని వైసీపీ శ్రేణులను పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా ఏకం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావాల్సి ఉంది. అయితే ఇదే క్రమంలో అయితే ఇక చూసుకుంటే తిమ్మంపల్లి తన స్వగ్రామమైనటువంటి తిమ్మంపల్లి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం అని చెప్పొచ్చు. ఇక తన స్వగ్రామం నుంచి తాడిపత్రికి బయలుదేరే క్రమంలో పోలీసులందరూ తనని హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక బయటికి రానిచ్చే ప్రసక్తి అయితే ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారనుకో, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరికనే వదిలి పెడతారా? ఇక చూసుకోండి, అక్కడ ఒక యుద్ధమే జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు, ఒక ప్రకంపనే జరగచ్చు అనే తీరుతో ఉంది. అయితే అక్కడ వైసీపీ మేనిఫెస్టో జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే రావచ్చు, ఆ మేనిఫెస్టోని సజావుగా నిర్వహించవచ్చు, ఆ సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. బట్ కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే మాత్రం అక్కడ వాతావరణం వేడెక్కే పరిస్థితి అయితే చాలానే ఉంది. ఇక చూసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే, ఇక ఎట్టి పరిస్థితుల్లో అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వను, తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వను అన్న రీతి అయితే సవాల్ విసిరారు. ఇటు చూసుకుంటే నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, దేనికోసం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, నేను ఎందుకు తాడిపత్రికి వెళ్ళకూడదు, నేను ఎందుకు ఆ సమావేశంలో పాల్గొనకూడదు అని పోలీసులకు సవాల్ విసురుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డికి నేనంటే భయమా? తాడిపత్రికి వస్తే భయపడి వణుకుతాడా? సరే నేను తాడిపత్రికి వస్తే ఆయనకేంటి అన్న రీతిలో అయితే సమాధానం విసురుతున్నారు. ఇక ప్రత్యర్థుల ఇక క్వశ్చన్స్, ఈ సమాధానాలు అయితే ఒక రచ్చని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే, మరీ ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో అయితే ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు రాజకీయానికి పెట్టింది పేరు అంటేనే జేసీ ప్రభాకర్ రెడ్డి అని చెబుతారు. ఎందుకంటే తాడిపత్రిలో ఆ రకంగా రాజకీయాన్ని ఏలారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక టీడీపీ హయాం నుంచి, అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరి టీడీపీ తరపున మేము టీడీపీని వదిలిపెట్టము అన్న రీతిలో అయితే చాలా ప్రచారాలు చేశారు. అయితే రీసెంట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి తన తండ్రి మీద, జగన్మోహన్ రెడ్డి తండ్రి మీద ఉన్నంత ప్రేమతో ఇక జగన్ అంటే వైసీపీలో కూడా జగన్ కి అనుచరుడుగా చేరతారని కొన్ని టాపిక్స్ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను టీడీపీని వదిలిపెట్టను, ఎందుకంటే నమ్మిన వారిని మోసం చేసే వ్యక్తిని కాదు నేనని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి కళాఖండిగా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఈ గొడవ మాత్రం తారస్థాయికి చేరిందని తెలుస్తుంది. ఇక ఏదేమైనా చూద్దాం, త్వరలోనే మళ్ళీ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెడతారా, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాలే ఫలిస్తుందా? మరి ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అంటారు, ఎవరి మాట నిలబడుతుందంటారు? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.